2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి అనూహ్యమైనటువంటి సూపర్ సక్సెస్ సాధించారు విష్ణుకుమార్ రాజు గారు. వారు మనతో పాటు ఉన్నారు. రానున్నటువంటి 5 ఏళ్లలో ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి, ప్రస్తుత స్థానికంగా ప్రజల స్పందన ఏంటో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ముందుగా మీకు హార్దిక శుభాకాంక్షలు బిగ్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. సార్ ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది కొత్త సర్కార్ ఏర్పడి. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? ప్రజల్లో స్వాతంత్రం వచ్చిన ఫీలింగ్ ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోజుకి ఒక 300-400 మంది నన్ను కలిసేదానికి రకరకాల సమస్యలు, పెన్షన్స్ అవనివ్వండి, ఇల్లు గురించి అని అన్ని ఇష్యూస్, అన్ని అన్సాల్వ్డ్ ఇష్యూస్ అన్నీ కూడా వారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని కలిసి చెప్పుకునేదానికి అవకాశం వచ్చిందా అనే ఫీలింగ్ తోటి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ముందు అంటే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేని మాట లేవనేది కాదు, అన్ని ప్రాబ్లమ్సే సర్వనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రభుత్వ విధానంతో మొత్తము రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఎవడు మాట్లాడే సాహసం కూడా చేయనటువంటి విధంగా కూడా ప్రజల్లో ఒక భయాన్ని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. 2019 నుంచి 2024 వరకు విశాఖలో చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశాం, ముఖ్యంగా నార్త్లో అద్భుతాలు చేశామంటూ కూడా మొన్న మీపై ఓడిపోయినటువంటి కేకే రాజు గారు చెప్తా ఉన్నారు. ఏం అద్భుతాలు? నేషనల్ హైవే వేస్తే అది నార్త్లో ఉంది, అది అద్భుతమా? లేకపోతే ఇనార్బిట్ మాల్ ఒకటి వస్తుంది, అది ప్రైవేట్ ప్రాపర్టీ, వాళ్ళు కనుక్కున్నారు, ల్యాండ్ కూడా పోర్ట్ ట్రస్ట్ నుంచి తీసుకున్నారు, వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటున్నారు. ఏం అద్భుతం అది? అన్నీ నాన్ సెన్స్, అదంతా రబిష్. అద్భుతం చేస్తే మరి ఎక్కడ వాళ్ళపైన నేను 47,500 ఓట్ల మెజార్టీ నాకు పబ్లిక్ వేశారంటే ఎంత అద్భుతంగా పనిచేస్తే ఆ విధంగా అంత మెజారిటీ రాదు కదా. పబ్లిక్ వర్ వెరీ అన్హ్యాపీ విత్ ది ఎర్లియర్ రూల్ అండ్ ఎర్లియర్ గవర్నమెంట్. అందుకు మనం ఒక్కటే కాదు కదా, టోటల్ రాష్ట్రంలోనే 11 సీట్లకి తగ్గించిన పరిస్థితి చూస్తే అది అసలు 11 మంది కూడా రిజైన్ చేసి పార్టీ మూసేయటం బెటరు నా ఉద్దేశం అయితే. అంటే సిగ్గు ఉంటే దే హ్యావ్ టు క్లోజ్ ఇట్. నేను క్లోజ్ చేసి మళ్ళీ ఎలక్షన్ టైంలో మళ్ళీ వస్తే రావచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే 153 సీట్ల నుంచి 11 దిగిపోయిందంటే ఇది అసలు అన్బిలీవబుల్. అంటే పబ్లిక్లో ఎంత వ్యతిరేకత ఉందా అనేది జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళు ప్రభుత్వంలో పనితీరు ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో, ఎంపీస్ కింద ఉన్నారో, లేకపోతే ఇంకా మంత్రుల కింద పనిచేసిన వాళ్ళందరూ, దాంట్లో కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నేనేమీ అనటం లేదు. బట్ దే షుడ్ నో వాట్ ఈజ్ ది ఒపీనియన్ ఆఫ్ ది పబ్లిక్ ఎగెనిస్ట్ దెమ్. వాళ్ళు అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ జీవిత కాలంలో అంటే కనీసం ఇంకొక 50 సంవత్సరాల్లో ఆయన రాజకీయంలోకి వచ్చేదానికి అవకాశం లేదు. సార్ మీరు ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, చాలా డెలిబరేట్గా మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా మీరు చేసినటువంటి కామెంట్ కూడా చాలా సంచలనం అవుతుంది. రెడ్ బుక్ విషయంలో మీరు కామెంట్ చేశారు. సో రెడ్ బుక్ ఏమైంది, లోకేష్ గారు చెప్పిన రెడ్ బుక్ యాక్షన్ అయింది అని, అంటే అంత కామెంట్ కనుక ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో చేశారు కామెంట్? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు ప్రజలకి స్వాతంత్రం లేనటువంటి విధంగా ఆయన పరిపాలన సాగించాడు. అంటే పుంగనూరులో వాళ్ళు ఎవరైతే ప్రయాణం చేస్తూ తిరుపతికి వెళ్తూ ఎల్లో షర్ట్స్ ధరించిన మూలాన పార్టీ సింపథైజర్స్ ఎల్లో షర్ట్స్ వాళ్ళు ఏదో మొక్కుకున్నారు, దాని ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. అంటే ఊర్లోకి వెళ్ళాక ఎల్లో షర్ట్స్ని తీయించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి మామూలు షర్ట్లు వేయించిస్తేనే కానీ వాళ్ళని ఆ రోడ్డు అంతా కూడా వెళ్ళనివ్వలేదు. సో అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే బోండా ఉమామహేశ్వరరావు మా ఎమ్మెల్యే గారు, ఇదివరకు ఎమ్మెల్యే నాతో పాటు, వాళ్ళు వెహికల్లోకి వెళ్తున్నప్పుడు ఆ వెహికల్ని విపరీతంగా డ్యామేజ్ చేసి మనుషుల్ని చంపేద్దామని కూడా ప్లాన్ చేసిన వ్యక్తులు మరి మాచర్ల నియోజకవర్గంలో జరిగింది. 3-4 సార్లు వాళ్ళని దారి కాసి చంపే ప్రయత్నము చేశారు. దానిపైన కేసులు ఏమీ లేదు. సరే చెప్తున్నారు సార్. పిన్నెల్లి గారు, పిన్నెల్లి రామకృష్ణ గారు మాజీ ఎమ్మెల్యే,
అమాయకుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దాని ఎట్లా చూడాలి? అదే మరి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, మరి దేశాన్ని దోచేసాడు, రాష్ట్రాన్ని దోచేసాడు, ఆయన అమాయకుడు. మళ్ళీ లిక్కర్లో 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు సంవత్సరానికి, మరి ఆయన అమాయకుడు. శాండ్లో దోపిడీ, ప్రతి దాంట్లోనే దోపిడీ, అన్ని దోపిడీలు చేసి అమాయకుడు అంటే మనం ఏం చేస్తాము? అమాయకుడికి అమాయకుడిలాగే కనపడతారు మిగిలినోడు. ఈయన అమాయకుడు అనేది ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మారా? ప్రజలు ఇది రాజకీయం, ఇది వ్యక్తిగతంగా కాదు. రాజకీయంలో ఎవరు అమాయకులో, ఎవరు నరరూప రాక్షసులో, ఎవరు శాడిస్ట్లో, ఎవరు ఈ రాష్ట్రాన్ని స్వప్రయోజనాల గురించి వాడుకుని డబ్బు విపరీతమైన లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. లిక్కర్లో ఎంత దోపిడీ అండి సంవత్సరానికి? లిక్కర్లో ఇంత జరిగింది కదా సార్. ఒకటి మీరు ఆరోపిస్తున్నారు, సరే దానికి సంబంధించిన ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. మరి లిక్కర్ విషయంలో గతంలో జరిగినటువంటి అవకతవకలపైన చర్యలు ఉంటాయా? 100% చర్యలు తీసుకోవాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. దాంట్లో డౌట్ లేదు. ఎందుకు డిమాండ్ చేయకూడదు? ఈయన చూసి భయపడి డిమాండ్ చేయకూడదా? చేయవలసిన బాధ్యత లేదు ఈ ప్రభుత్వానికి. ఇంకా టైం ఉంది. అంటే అన్ని వెంటనే కాదు, డెఫినెట్గా బాధ్యత ఉంది ప్రభుత్వానికి, చేస్తుంది కూడా, దాంట్లో డౌట్ లేదు కదా. ముఖ్యమంత్రి గారు వరుసగా శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేస్తున్నారు. నిన్న ఏదైతే భూదందాలకు సంబంధించి, అక్రమాలకు సంబంధించి ఆయన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. విశాఖపట్నంలో చాలా కీలకమైనటువంటి భూములు కబ్జాకు గురయ్యాయి అని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ప్రాంతంలో కూడా చాలా వరకు అన్యక్రాంతం అయ్యాయి, కబ్జాకు గురయ్యాయి అని చెప్తున్నారు. దానిపైన ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి? మరి అంటే అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలో అన్ని కొండలు, ఇక్కడ కబ్జా కావడానికి పెద్దగా ఏం లేదు. సో అన్నీ ఫుల్గా థిక్లీ పాపులేటెడ్. సో మా నార్త్ నియోజకవర్గంలో కబ్జాలు అనేది పెద్దగా ఏమీ లేదు, చేయడానికి లేదు. అవన్నీ భీమిలి ఇతర ప్లేసెస్లో అవన్నీ అక్కడ జరిగినాయి, మా నియోజకవర్గంలో లేదు. శ్వేతపత్రము మరి డెఫినెట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో పాలించే పెద్దలకి. ఎందుకంటే ప్రతి దాంట్లోనే స్కామే, ప్రతి దాంట్లోనే నెగిటివే. ఆఖరికి ఆరోగ్య శాఖలో కూడా పెద్ద పెద్ద స్కామ్స్ జరిగినట్టుగా మనకి తెలుస్తున్నాయి. ప్రతి విషయం కూడా ఎలక్ట్రిసిటీ మీటర్స్, ఆ మీటర్స్ అయితే మరీ దారుణమైన దోపిడీ. అట్లాగే ఋషికొండ, మీరు ఏ డిపార్ట్మెంట్ చూడండి, ప్రతి డిపార్ట్మెంట్లోనే స్కామే. ఈ ఋషికొండ దీంట్లో మన ఏదైతే ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఈడబ్ల్యూసి ఖరీదు, టాయిలెట్ ఖరీదు 20 లక్షల రూపాయలు అని చెప్పి మనకున్న అనధికారికమైన సమాచారం. డైనింగ్ టేబుల్ ఖరీదు ₹1,00,00,000 అంటున్నారు. సో ఇవన్నీ నాకు ఇంకా టెండరు దాంట్లో ఉన్న రేట్లు అవి తెలుసుకోవాలి, తీసుకున్నాక కరెక్ట్ ఫిగర్స్ ఏదైతే అది ఇప్పుడు పబ్లిక్ కూడా తెలియచేయాలి. దాన్ని ఆ పబ్లిక్ మ్యూజియం కింద పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసిన డబ్బు ఈ విధంగా, అంటే ప్రజల డబ్బుని దోపిడీ చేయటంతో సమానం. ఎవడ బాగుసమండి ఆ భవనాన్ని మ్యూజియంగా పెట్టాలని నా ఉద్దేశంలో, వ్యక్తిగతమైన అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ విష్ణుకుమార్ రాజు అభిప్రాయం. కాబట్టి ఆ భవనాన్ని ప్రజలకి సందర్శనార్థము, ఎందుకంటే 20 లక్షలు టాయిలెట్ ఒకసారి రోజుకు ఒకసారి యూజ్ చేసే టాయిలెట్ 20 లక్షల రూపాయలు అనేది మరి నేను ఎప్పుడు చూడలేదు. అంత ఖరీదు ఎందుకు కట్టి ఉంటారు అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో అంత ధనాన్ని వెచ్చించి ఆయన కట్టి ఉంటారు? ఇది సొంత సొమ్ము కాదు కదా, బాబు సొమ్ము కాదు కదా, పబ్లిక్ సొమ్ము కాబట్టి కట్టిస్తాడు. పబ్లిక్ది కదా, అడిగేవాడున్నాడు, అడిగినోడిని తీసుకెళ్ళి లోపలేసేస్తారు. కాబట్టి అసలు ఈ నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న కిమ్ము లాంటి వ్యక్తులు కూడా ఈయన చూసి సిగ్గుతో తలదించుకుంటారు. అంత దారుణంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు కూడా కొత్త చిక్కుల్లోకి ఇరుక్కుంటున్నారు, కొత్త ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాంధ్రాన్ని కూడా శాసించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు. ఈరోజు నువ్వు చూస్తే ఏమనిపిస్తుంది మరి దానికి సంబంధించి? ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ ద పర్సనల్ ఫ్రంట్. దట్స్ నాట్ కరెక్ట్ ఆన్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. మీరు ఇంకా వేరే ఏదైనా మాట్లాడండి, దీనికి సంబంధించినవి, పని విధానాలకు సంబంధించినవి, అంతేగాని. సో ఐ డోంట్. సార్, మరి ఉత్తరాంధ్రలో కీలక నాయకులుగా గతంలో వ్యవహరించినటువంటి వాళ్ళు, అంటే బొత్స కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు ఎవరైనా కావచ్చు, ధర్మాన కుటుంబం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి వైఫల్యం. అంటే దీనికి కారణం ఏంటి?
వాళ్ళు ఇండివిజువల్ వ్యక్తిగతమైన వైఫల్యం కింద తీసుకోకూడదు. అది జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత. ఇది ఫెయిల్యూర్ అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నామరూపాలు లేకుండా పోతుంది. అసలు వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలా. మన బొత్స సత్యబాబునో లేకపోతే ఇంకెవరినన్నా పెట్టుకోవాలి. ఎవరో ఒకరు. దేర్ విల్ బి సో మెనీ పీపుల్. ఇప్పుడు బొత్స సత్యబాబు అంటే ఆ సత్యబాబు మీద టార్గెట్ పెడతారు. సో ఎవడో కొత్త వాడిని పెట్టుకుని దానికి ప్రెసిడెంట్ కిందో లేకపోతే ఏదో పెట్టి చేస్తే మళ్ళీ ఏమైనా రివైవ్ అవ్వడానికి స్కోప్ ఉండొచ్చు. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆ పార్టీలో ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. అది ఎట్లా ఉంటారండి? ఎన్ని కేసులు ఉంటాయండి? ఇప్పుడు ఈ పార్టీకి కేసులు మొదలవ్వాలి. ఎందుకు మొదలవ్వట్లేదు నాకు తెలియదు. అంత అరాచకమే కదా. ఎవడి మీదే పెట్టడం లేదు ఈ ప్రభుత్వం. ఇంకా పెట్టాలి కదా. మరి ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చింది కదా, మీరేమైనా డిమాండ్ చేస్తారా? డెఫినెట్లీ డిమాండ్ చేస్తాను. నేను ఎందుకు డిమాండ్ చేయనండి? అరే మా నియోజకవర్గంలోనే ఉన్న వ్యక్తులపైన ఇంకా ఏమీ యాక్షన్స్ తీసుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజు 14 సంవత్సరాలు అనుభవం కలిగిన ముఖ్యమంత్రిగా పనిచేసే అనుభవం ఉన్న వ్యక్తిని, పెద్ద మనిషిని, రాజకీయంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేనేదో ఇప్పుడు మేము కూటమిలో ఉన్నామని మాట్లాడటం లేదు. ఆయన అంటే ఎప్పుడు గౌరవమే మాకు. అటువంటి వ్యక్తి విశాఖపట్నం వస్తే ఎయిర్పోర్ట్లో ఆయన అడ్డుకుని కోడిగుడ్లు విసిరి, టమోటాలు విసిరి, వాటర్ బాటిల్స్ విసిరి, చెప్పులు విసిరి దారుణంగా అవమానపరిచి మరి బయటికి రాకుండా ఎయిర్పోర్ట్ నుంచే మళ్ళీ హైదరాబాద్ పంపించేసిన వ్యక్తి నా పైన కంటెస్ట్ చేసిన వ్యక్తి, వైసీపీ క్యాండిడేట్. అట్లాగే ఆ రోజు మరి హోంమంత్రి వర్యులు, ఇప్పుడు ప్రస్తుత హోంమంత్రి వర్యులు అనిత గారు కూడా ఆవిడ ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ అతను ఎవరైతే ఇక్కడ పైన కంటెస్ట్ చేశాడో ఈ ఇన్ఛార్జ్ కింద యాక్ట్ చేశాడు ఆయన నేతృత్వంలోనే జరిగింది. మరి పోలీసు వాళ్ళని గెంటి తోచి విపరీతంగా పోలీసుతోటి గొడవ పడి పోలీసులు నిధులకి ఆటంకం కలిగించి చంద్రబాబు నాయుడు గారిని రాకుండా చేసి ఆయన బయటికి పంపించి ఊరేగాడిన అక్కడే. ఇంత రౌడీజం ప్రోత్సహించిన విశాఖపట్నంలో ప్రోత్సహించడం అనేది మొట్టమొదటిసారిగా నేను చూస్తున్నాను. తర్వాత పోలీసు వాళ్ళు ఏమైంది ఏంటండి, సుమోటో కేసు బుక్ చేయక్కర్లేదా? పోలీసుల నిధులు ఆటంకం పరిచినందుకు కేసు ఎందుకు బుక్ చేయలేదు? చంద్రబాబు నాయుడు గారిని రాకుండా చేసినందుకు ఎందుకు బుక్ చేయలేదు? ఇంతమంది అక్కడ ఉన్న వాళ్ళని అవమానపరిచినందుకు ఎందుకు బుక్ చేయలేదు? కేసు ఎందుకు పెట్టరు? ఎందుకంటే దుర్మార్గపు పరిపాలన అది అయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మనుషులు లేని మనుషులపైన కూడా కేసులు పెట్టించి ఈయన పెట్టించి వాళ్ళని జైలుకి పంపించాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెడితే ఆయన నోవాటెల్ నుంచి ఇక్కడ పోర్టు కళావాణికి రాకుండా కూడా చేసిన వ్యక్తి ఇతనే. ఎందుకంటే గొడవ పెట్టి ఒక 200-300 మందితోటి అల్లరి చేసి మరి వాళ్ళపైన యాక్షన్ ఏం లేదు. నేను ఇటువంటి పనులు చేసేవాడిని ఏమన్నాలండి? విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఏ రౌడీజం చేయాలన్నా ఇక్కడ నార్త్ ఇన్ఛార్జే చేసేవాడు. మరి అటువంటి వ్యక్తిని ఏమనాలి? సాధువు అంటామా, లేకపోతే గౌతమ్ బుద్ధుడు అంటామా? మరి ఆయన మీద రౌడీ అంటాను నేను. సాక్ష్యాధారాలతో చెప్పేదేనండి. ఉన్నాయండి, ఎందుకు లేవు సాక్ష్యాధారాలు? అటువంటి వ్యక్తి రౌడీ పనులు చేస్తున్నాడు. ఇటువంటి రౌడీనా మనం ఎన్నికల్లో ఎన్నుకునేది? మీరు ప్రజలు ఆలోచించాలి. దుర్మార్గపు ముఖ్యమంత్రి అన్నాను నేను. దుర్మార్గపు ముఖ్యమంత్రి ఇప్పుడు అంటాను జగన్మోహన్ రెడ్డిని. నా పైన కేసు పెట్టేశారు. కేసు పెట్టేసి నన్ను అరెస్ట్ అంటే టెక్నికల్ అరెస్ట్, పోలీస్ స్టేషన్లో బెయిల్ తీసుకుని నేను ప్రచారానికి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఉంది నా పైన. రాజు గారు ఒకటే సార్, సో ఇంత పోలీసు వాళ్ళు చేసినప్పుడు మరి అంతకుముందు ఎందుకు చేయాలా? సో వీళ్ళని అరాచకాన్ని రెచ్చగొట్టి రౌడీజం చేసిన వ్యక్తుల్ని అంతకుముందు ప్రభుత్వము ప్రోత్సహించి చేస్తే ఈ ప్రభుత్వం దానిపైన చర్య తీసుకోకపోతే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఒకే రౌడీజాన్ని
ఇంకా ప్రోత్సహించమన్నా, ఇమ్మీడియట్గా కట్ చేయాలి. సో ఐ డెఫినెట్లీ డిమాండ్ మా హోంమంత్రి వర్యుల్ని ఇమ్మీడియట్గా దానిపైన ఎంక్వైరీ వేయాలి, కేసు ఫైల్ చేయాలి, టెక్నికల్గా లాజికల్గా వీ షుడ్ బ్రింగ్ ఇట్ టు ఎన్ ఎండ్. అంతేగాని అరే అయిపోయింది 5 సంవత్సరాలు అయిపోయింది ఆ దేవుడే చూసుకుంటాడంటే కుదరదు. కుదరదు అది. అట్లాగే లోకేష్ బాబు గారు చెప్పారు రెడ్ బుక్ ఉందని. మరి రెడ్ బుక్లో ఈ పేరు ఉందో లేదో నాకు తెలియదు. సో మరి అన్నీ చేయాలి కదా. బస్ ఇప్పుడు బిగ్ టీవీ ఇంటర్వ్యూ ద్వారా ఆయనకు దృష్టికి వెళ్తుందేమోనండి. ఇంకోటి సార్ ఒకటి చెప్పండి, కాకపోతే ఇది మీ వెర్షన్ కదా, కానీ వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం అరాచకాలు స్టార్ట్ చేసింది, మామైన దాడులు చేస్తుంది, ఇబ్బందులు పెడుతున్నారు. మరి వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఏమి దాడులు అండి? ఏమి దాడులు? ఎవరిపైన దాడులు చేశారు? వారు నాయకుడిని ఎవరినన్నా రానివ్వకుండా చేశారా? లేకపోతే వారు చేసే ప్రోగ్రాంలు ఎవరన్నా రాకుండా చేశారా? ఎవరు చేశారు దాడులు? పబ్లిసిటీ చేస్తున్నారు తప్ప ఏమీ దాడులు అయిపోయినాయి. అంతకుముందు చేసిన దాడులతోటి ఈ దాడులు ఏమన్నా అసలు దాడి ఎక్కడ జరిగింది? సో దే హ్యావ్ టు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలి. దాడి వాళ్ళు చేయలేదు, వీళ్ళు ఎవరో టీడీపీ లేకపోతే మిగిలిన వాళ్ళు చేయలేదు, ప్రజలు దాడి చేశారు ఓట్ల రూపంలో. సార్ ఇంకొకటి, ఇప్పుడు కన్స్ట్రక్టివ్గా మనం కొన్ని అంశాలు మాట్లాడుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం చాలా బర్నింగ్ ఇష్యూగా ఉంది సార్. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, మోడీ గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. దీనికి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకు లేదు? ఇప్పుడు లాజికల్ కన్క్లూజన్ వచ్చే దిశలోనే ఉంది కదా. మొన్న కేంద్ర మంత్రి వర్యులు వచ్చారు, 2 మంత్రులు వచ్చారు, సహాయ మంత్రి వచ్చారు, కేబినెట్ మంత్రి గారు వచ్చారు, కుమారస్వామి గారు. సో లాజికల్ కన్క్లూజన్కి వస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా వాళ్ళు కోరుకునేట 100% ఎంప్లాయీస్కి ఇబ్బంది రాదు సార్. మరి విశాఖ ఓవరాల్ గ్రోత్కి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు ఉంటాయి? మన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారనే నమ్మకం మీకుందా? ఇప్పుడు 5 సంవత్సరాలు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మూలాన ఒక 30 సంవత్సరాలు వెనక్కిపోయింది, టోటల్గా పోయింది. ఆఖరికి ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఐటీ కంపెనీ రావటం లేదు. ఎవడు చూసినా ఐటీ పాలసీ కూడా కొత్త పాలసీ రావాలి, పాత ఇండస్ట్రియల్ పాలసీ పచ్చి బూతు. సో ఉన్న ఇండస్ట్రీస్ పైకి వెళ్ళిపోతున్నాయి. ఇతర రాష్ట్రంలో ఏదైతే మన పక్క రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ పాలసీ కనుక నేను చెబితే వచ్చే ఎవరైనా ఇక్కడ ఇండస్ట్రీ పెడదామనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇతర రాష్ట్రాలకి పోయే ప్రమాదం ఉంది కాబట్టి నేను చెప్పడం లేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్లో ఒక బలంగా క్లెయిమ్ చేశారండి, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అంటూ కూడా క్లెయిమ్ చేశారు. ఎన్ని లక్షలు వచ్చాయి ఏంటి ఏమైనా కనిపించిందా? దానికి సంబంధించి లెక్కలు ఏమైనా తీసే అవకాశం ఉందా? అంటే అబద్ధాలకి మారు పేరు వైఎస్ఆర్సీపీ. వాళ్ళు ప్రభుత్వము, వాళ్ళ పనితీరు, వాళ్ళు చేసేది. వాళ్ళు చెప్పిన మాటలు ఎవడు నమ్ముతాడండి? 13 లక్షల కోట్లు కాదు కదా, 13 కోట్లతో ఎక్కడైనా వచ్చిందేమో చూపించమనండి. సార్ 2 తెలుగు రాష్ట్రాల మధ్యన ఉన్నటువంటి విభజన హామీలు కావచ్చు, చిక్కులు కావచ్చు, అపరిష్కృతంగా ఉన్నాయి, దశాబ్ద కాలం అయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటువైపు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కలిసి హైదరాబాద్లో కలిశారు, చర్చించారు. దీని పట్ల మీ విశ్లేషణ ఏంటి? దట్స్ వెరీ గుడ్ థింగ్. ఇప్పుడు చర్చలు జరిగినాయి, 2 ప్రభుత్వాలు, అట్లాగే 2 ముఖ్యమంత్రులు గౌరవనీయులు, వారిద్దరు కూడా మంచి వాతావరణంలో మాట్లాడుకోవటం జరిగింది. ఏదైనా సరే చర్చలతోటే మన సమస్యల పరిష్కారము కావటానికి స్కోప్ ఉంది, కానీ వేరే ఘర్షణ వాతావరణంలో ఏమీ జరగదు. కూటమిలో కీలకమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2 కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. సో ఆయనకి సంబంధించి మీరు ఎలాంటి నిధులు సంపాదించుకునే అవకాశం ఉంది? ఆయనకి మీరు ఎంతవరకు తోడ్పడే అవకాశం ఉంది? ఆయన ద్వారా మీరు ఎంత ప్రజలకి సేవ చేసే అవకాశం ఉంది? అంటే మా నియోజకవర్గం విషయం వస్తే మాదంతా ఈ స్లమ్ ఏరియాస్, మా ఎక్కడ అగ్రికల్చర్ కానీ ఇంకా ఏమీ ఉండదు. మాది టోటలీ ఫుల్లీ డెన్స్డ్ సిచ్యువేషన్, పాపులేషను. కాబట్టి వారు దగ్గర నుంచి పెద్దగా మాకు రిక్వైర్మెంట్స్ అది ఉండదు ఇక్కడ. సాక్షాత్తు మోడీ గారే చెప్పారు, ఈయన సామాన్యుడు గారు తుఫాన్ అని చెప్పేసి. ఆ తుఫాన్ మీరు కూడా చూసారా పవన్ కళ్యాణ్లో? చేస్తున్నారు. ఇప్పుడు దానికి
అసలు అర్థం చేసుకోవడానికి టైం పడుతుందండి ఫస్ట్ థింగ్. సార్ ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు రాజధాని లేకుండా అయిపోయింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అంతవరకు విశాఖపట్నం మీద ఏదైనా మనకు డిపెండెంట్ ఆంధ్రప్రదేశ్కి. సో విశాఖపట్నానికి రానున్న 5 సంవత్సరాల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అనేది మీకు ఏమైనా విజన్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? విజన్ ఉంటుంది కానీ మాకు అధికారం లేదు కదా, వీఆర్ ఓన్లీ అన్ ఎమ్మెల్యే. సో బట్ యువర్ అని వెరీ ఇంపార్టెంట్ కదా, భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి ఉన్నారు కదా. that's fine, but the vision, whatever the suggestions, వైజాగ్కి కావాల్సినవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తాము. అసలు వైజాగ్ దే కెన్ డూ వండర్స్ అండి, దే కెన్ డూ వండర్స్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దాట్. అతి తక్కువ డబ్బుతోటి ఎక్కువ ఆదాయం వచ్చేది టూరిజం. వాళ్ళు టూరిస్ట్ వచ్చి ఒక 10,000 20,000 ఖర్చు పెడితే దాంట్లో మనకి 18% జిఎస్టీ వస్తుంది, దాంట్లో 8% మళ్ళీ 9% స్టేట్కి వస్తుంది. సో స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సరే, ఇక పార్టీ పరంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఉత్తరాంధ్రలో ఆశించిన స్థాయిలో పెద్దగా ఏం లేదు. సో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతున్నారు? ఉత్తరాంధ్రలో లేకపోవటం ఏమీ లేదండి. ఇప్పుడు మాకు ఫస్ట్ టైం మాకు 10 సీట్స్ ఇచ్చారు మొన్న కూటమిలో. 10 సీట్లలో మేము 8 సీట్లు నెగ్గాము ఎమ్మెల్యేస్. 6 పార్లమెంటు సభ్యులకి 3 పార్లమెంట్ సభ్యులు గెలవటం జరిగింది. 2 నేరోలో పోయినాయి. ఐ మీన్ కొంచెం తిరుపతి టెక్నికల్గా ఎమ్మెల్యేస్ అంతా కూడా టీడీపీ గెలిచారు, అతరు కూటమి అభ్యర్థులు. బట్ బీజేపీ పోవడానికి కారణము అది సింబల్ సరిగ్గా వెళ్ళకపోవటము, ప్రజల్లోకి రీచ్ అవ్వటము. అరకులో కూడా అదే విధంగా అయింది. అరకు పార్లమెంటు నోటాకి సుమారు 51,000 ఓట్లు పడిపోయినాయి నోటాకి. సో ఆ ఓటు మాకు పడిన వుడ్ హ్యావ్ వన్. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ మూలానే మిస్ అయ్యింది. ఎందుకంటే సార్ ఇది అడుగుతున్నాను, ఇప్పుడు అపరిష్కృతంగా మిగిలినటువంటి అనేక సమస్యల్ని ఈసారి కనుక మీరు సాల్వ్ చేయగలిగితే బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కదా? డెఫినెట్గా చేసే పరిస్థితి ఉంది. బట్ మిగిలిన ప్లేస్లో వేరు, ఇక్కడ ఆంధ్రాలో వేరు. ఇక్కడ ఆంధ్ర ఇప్పుడు మొన్న ఇది డైనమిక్గా మారిపోతూ ఉంటాయి పాలిటిక్స్. ఇప్పుడు దెర్ ఈజ్ ఎ హ్యూజ్ స్కోప్ ఫర్ బీజేపీ. ఎందుకంటే ఒక 40% ఏదైతే ఓట్ బ్యాంక్ వరకు చూస్తే వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంది 40% వరకు మొన్న చూస్తే. In the coming elections that will change a lot, and I don't think YCP is going to be existence-లో ఉంటుందని నేను అనుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి గారికి బోల్డ్ కేసులు ఉన్నాయి, అది కాకుండా ఇంకా కొత్త కేసులు ఉండొచ్చు. ఎందుకంటే చట్టం దాని పని తను చేసుకుపోవాలి. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కరు ఒక 100 కోట్లు స్కామ్కే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎవరు కవిత గారు ఎంత లిక్కర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత అండి? ఆఫ్టర్ ఆల్ నథింగ్, పీనట్స్. ఎంత 100-200 కోట్లు. అదే మన ఆంధ్రాలో 1000 కోట్లు. మరి దానికి ఎంత అయిపోతే దీనికి ఎంత అయిపోవాలి ఇది? సో ఐ డెఫినెట్లీ డిమాండ్ a CBI inquiry on ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ముఖ్యంగా సార్ పోలవరం విషయం చూసుకుంటే, పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. సో లాస్ట్ గవర్నమెంట్లో అది ఎలా అయిందో అందరికీ తెలిసిందే. సో ఈసారి ఏమైనా ఒడివడికి వెళ్ళే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదేం లేదండి, ఈసారి డెఫినెట్గా సెంటర్ ఆల్సో విల్ ఫోకస్, చాలా కేర్ఫుల్ ఫోకస్ ఉంటుంది. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ఈ చెత్త పనులన్నీ చేసిన వాళ్ళు ఇవన్నీ కూడా తెలుసు, ఏమేమి చేశారు, ఎట్లా చేశారు. సో ఇప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది ఏమి ఉండదు. ఐ థింక్ పోలవరం విల్ బి కంప్లీటెడ్ ఇన్ అవర్ టెన్యూర్. ఇక నార్త్ కాన్స్టిట్యున్సీకి మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించారు, మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, ఏదో మంచి చేస్తారని అందరూ భావిస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీ నియోజకవర్గం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళకందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నార్త్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, నాకు ఓట్లు వేసిన వాళ్ళకి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి నాకు ఓటు వేసేందుకు కొన్ని గంటలు నిలబడి ఓటు వేసి మళ్ళీ నెక్స్ట్ డే లేకపోతే సేమ్ డే కూడా వెళ్ళిపోయారు. ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, బ్రెజిల్ నుంచి వచ్చారు, తర్వాత యుఎస్ నుంచి వచ్చారు.
సింగపూర్ నుంచి వచ్చారు. వచ్చి కేవలం ఒక్క ఓటుకి వాళ్ళు 1-2 ఓట్లు వేయటం గురించి వచ్చి నాకు మంచిగా నన్ను గెలిపించారు. 47,500 ఓట్ల మెజారిటీ అంటే చాలా థంపింగ్ విక్టరీ. మా భారతీయ జనతా పార్టీలో 8 మంది గెలిచిన ఎమ్మెల్యేస్లో నాది హైయెస్ట్ మెజారిటీ. అట్లాగే మరి నాకు ఇంకా ఎక్కువ వచ్చను, కానీ జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఒక కంటెస్ట్ చేశారు. ఆయన ఒక 5,000 ఓట్స్ వచ్చినాయి. డూప్లికేట్ గ్లాస్ ఒకటి వచ్చింది, అదొక 5,000 ఓట్లు అక్కడ పోయినాయి. సో లేకపోతే మాకు కనీసము ఒక 57,000, 60,000 ఓట్స్ మెజారిటీ వస్తుందని వచ్చి ఉండేది. నేను రోజు కూడా వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటాము. వచ్చిన వాళ్ళకి ప్రతి సమస్య కూడా మనం తెలుసుకుని వాళ్ళకి ఏ విధమైన సహాయం చేయాలా అనేది చేస్తాము. బట్ ఇంకా ప్రభుత్వము కొత్తగా ఈ పాలసీస్ అన్నీ బయటికి రాలేదు. కొంచెం టీచింగ్ ట్రబుల్ ఉంటుంది. ఒక 1 or 2 months తర్వాత పబ్లిక్లో దే విల్ బి వెరీ హ్యాపీ విత్ ది చేంజ్ గవర్నమెంట్. ఇప్పటివరకు చూస్తున్నాను సార్, మీ దగ్గర ప్రజా దర్బార్ స్థాయిలో అందరితో కలుస్తూ వెళ్తున్నారు, అది హ్యాపీ థింగ్. దీన్ని కంటిన్యూ చేస్తారా కంప్లీట్గా? ఎస్ ఇప్పుడే కాదు, మాకు ఇప్పుడు 5-10 years నుంచి ఇది కంటిన్యూ అవుతానండి. సో మేము గెలవకపోయినా నేను 19 నుంచి కూడా ఐ కంటిన్యూడ్ ది సేమ్ థింగ్. ఎప్పుడు కూడా జనం వస్తారు. సో ఐ డెఫినెట్లీ యూస్ టు స్పెండ్ అట్లీస్ట్ హాఫ్ డే ఫర్ పాలిటిక్స్ అండ్ హాఫ్ డే ఫర్ అదర్ బిజినెస్. బట్ ఇప్పుడు ఏంటంటే దీంట్లోకి వచ్చాక ఇది ఇట్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్. ఇది ఫుల్ టైం అయిపోతుంది. సో లెట్స్ వి హావ్ టు సీ వాట్ విల్ హ్యాపెన్. ఫైనల్గా ఒకటి సంతోషకరమైనటువంటి అంశాన్ని నేను గమనించాను. మీ ఆఫీస్లో ఒక పోస్టర్ చూశాను నేను అక్కడ. ఎవరు కూడా నాకు బహుమతులు తేవద్దు, స్వీట్స్ తేవద్దు, శాల్వాలు తేవద్దు అంటే ఒక సపరేట్గా ఒక పోస్టర్ని పెట్టారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటి? అంటే వాళ్ళు షాల్ తెస్తారు, వాళ్ళు ఏదో ఒక 200-300 రూపీస్ పెట్టుకొని తేవాలి. మళ్ళీ బొకే తెస్తారు, అదొక 300-500. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చి 800 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఊరికే జస్ట్ ఫోటో గురించి లేకపోతే వాళ్ళ అభిమానం చాటుకునే దానికి సో మెనీ పీపుల్ ఆర్ బ్రింగింగ్. అందుకు ఐ డోంట్ వాంట్ దెమ్ టు వేస్ట్ దేర్ మనీ జస్ట్ టు గ్రీట్ మీ. సో మా దగ్గరే ఉంటాయి యాక్చువల్గా బొకేస్. ఆ బొకేనే పెట్టి ఫోటో తీసుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశం. అలాగే షాల్స్ కూడా ఏం చేస్తూ ఉంటాము, షాల్స్ వాళ్ళకి ఇట్స్ గౌరవార్థం తెస్తారు పాపం. నాట్ ఓన్లీ నౌ బట్ ఈవెన్ ఫర్ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అప్పుడు కూడా నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. అండ్ యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నేను లాస్ట్ టైం కూడా నేను బాగానే చేశాను. ఐఎమ్ వన్ అమాంగ్ ది ఫ్యూ ఆనెస్ట్ పొలిటీషియన్స్ అని నేను అనుకుంటాను. ఇది ఎందుకంటే ఇది చాలా వండర్ఫుల్ గెస్చర్ సార్. ఎనీవే విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. ఇది విష్ణు కుమార్ రాజు గారి యొక్క స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.